తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల బాలాజీపేట ఆదర్శ్ నగర్ నందు నిర్మిస్తున్న సీసీ రోడ్డుని పరిశీలించారు. బాలాజీపేట ఆదర్శ్ నగర్ నందు నిర్మిస్తున్న సీసీ రోడ్లుని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శీలం గోవింద్, కుక్కల రమేష్, సంతోష్, చలుమూరు సత్యనారాయణ, ఎంఎంఎల్ రాజు, ఏడాకుల వెంకటేశ్వరరావు, జె ధనిరెడ్డి, కె నాయుడు, జి సూర్యనారాయణ, అప్పారావు, దుర్గారావు, ఎం నాగేశ్వరి, కె అప్పల్ నరసమ్మ, దేవి, జ్యోతి, అనంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మళ్ళీ వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ముఖ్యంగా ఈ సూపర్ 6 పథకాలు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సారథ్యంలో ఈ ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాజమండ్రి రూరల్లో ఈ మొత్తం రోడ్లన్నీ కూడా పండగకి మంచి రోడ్లు, గుంటలు లేని రోడ్లు చేయాలనే ప్రోగ్రాంలో భాగంగా ఈ నియోజకవర్గంలో సుమారు 8 కోట్లు మంజూరయ్యి ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో నూతనమైన రోడ్లు వేయటం జరుగుతూ ఉంది. సో ఆ వర్క్నే మనం ఇవాళ మన నాయకులతో ఆదర్శ్ నగర్లో పర్యవేక్షించడానికి వచ్చాం. అన్ని పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. సో పండగకి మన ఇంటికి బంధువులు వేరే ఊరి నుంచి వచ్చినప్పటికీ చక్కటి రోడ్లతో మనందరం కూడా స్వాగతం పలికేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో దాన్ని అదేవిధంగా నాయకులంతా కూడా, అదేవిధంగా యంత్రాంగం కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఇవాళ చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం.